భయ సినిమా చూస్తున్నాను సేపు భయ ఓ అని ఉంది భయ సినిమా వా ఏంది భయ సినిమా ఆ సౌండ్ వస్తుంటే కాంతార సినిమాలో భయ థియేటర్లు దాంకునేస్తాను భయ నేనైతే ఒక 10 మంది అమ్మాయిలు పట్టేసుకున్నాను భయ భయసిపి పడిపోయింది భయ నాకు ఇది కారిపోయింది నాకు ఇది అంతే థియేటర్లో పైగా క్లైమాక్స్ భయ నాకు ఒక వారం క్రితం దెయ్యం పడితే ఈ సినిమాకు వచ్చాను వదిలిపోయింది అంతే పట్టిన దెయ్యం నా ఒంట్లో నుంచి వదిలిపోయింది తల్లో చూడు వదిలిపోయింది అంతే కాబట్టి దేవుడు భయ సినిమా చూస్తున్న సేపు దేవుడు మనిషి రూపంలో దేవుడు వస్తే ఎలా ఉంటుందో సినిమా చూస్తుంటే భయ నిజంగా భయ కారిపోతున్నాయి భయ కింద పైన దయచేసి దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాకి తోడుకొని అండిపోయా మీరు వదిలిపోద్ది అంతే వాళ్ళకి దెయ్యం ఓవరాల్గా అయితే సినిమాకి అయితే 5కి ఒక 4 ఇవ్వచ్చు 3 ఇవ్వచ్చు దేనికంటే సినిమా బాగానే ఉంది కానీ కంటెంట్ అర్థమైపోతుంది సింపుల్గా కాంతారా సినిమా ఏంటంటే కాస్త అర్థం కాదు అది నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక థాట్ ఉంటుంది అన్నమాట ఇంట్రెస్ట్ ఉంటుంది చూడాలా తపన ఉంటుంది కానీ కాంతారా చాప్టర్ 1 ఏమైందంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అర్థమైపోతుంది సింపుల్గా కాబట్టి సినిమా అయితే తీసే రకం ఖర్చు పెట్టి పైగా బెంగళూరు పక్క ఇది ఈ సినిమా అంతా తీసి అక్కడ కూడా కన్నడ మాట్లాడుతున్నారు అంతా తెలుగు భాషలో ఉంటే ఆ సినిమా తెలుగు భాషలో సినిమా ఉంటే కన్నడ రావడం అది కరెక్టే కాదు అది కాబట్టి దయచేసి తెలుగులో డబ్బింగ్ అయినప్పుడు తెలుగులో పెట్టండి అదే భయ తెలుగు డబ్బింగ్ తగ్గించున్నారు బాగా కొనుగోలు దగ్గర అది కరెక్టే కాదు అది ఇప్పుడు చదువుకోని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఈ సినిమాకి వస్తే వాళ్ళకి అది అర్థం కాదు కన్నడ మాట్లాడతారు తెలుగు భాష వస్తుంది ఇక్కడ అది చదువుకున్న పిల్లకైతే అర్థం అవుతుంది మరి చదువు రాని వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి అది కాబట్టి దయచేసి సినిమా తీస్తే ఏం చేస్తారంటే క్లారిటీగా తెలుగులోనే పెట్టండి తెలుగు భాషను తొక్కకండి ఇంకా మీ సినిమాని బాయ్కాట్ చేస్తాం అంతే ఇంకా తప్పదు ఇంకా చేస్తాం అంతే తెలుగు భాష మీద గౌరవం లేనప్పుడు తెలుగు భాష అంటే మీకు ఇష్టం లేనప్పుడు తెలుగులో సినిమా రిలీజ్ చేస్తే బాయ్కాట్ చేస్తాం అంతే మాకు లేరా తెలుగులోనే 100 మంది ఇక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నాం అభిమానులు మా హీరోని నువ్వు అక్కడి నుంచి ఏడకొచ్చి తెలుగు భాషను తొక్కడం కరెక్ట్ కాదు అది దయచేసి ఇంకోసారి తెలుగులో సినిమా తీస్తే తెలుగులో క్లారిటీ పెట్టు ఇది సినిమా కాదన్నా ఇది సినిమా కాదు ఓ రేంజ్లో ఉన్న గొప్ప భారతీయ చిత్రం అన్న మామూలు చిత్రం కాదు ఒక అవతార్ మన ఇన్ని సంవత్సరాలు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమా అంటే అవతార్ అని చెప్పుకునే వాళ్ళమన్నా ఇండియన్ సినిమాలు ఇప్పటివరకు మన కాలర్ ఎగరేసే బాహుబలి లాంటి సినిమా వచ్చిందన్న ఇప్పుడు 2 కాలర్లు ఎగరేసిపోతున్న బాహుబలి కాంతార అని ఎగరేసుకునే గొప్ప భారతీయ చిత్రాన్ని రిషబ్ శెట్టి తీశాడన్న మామూలు సినిమా కాదు ఇది పీక్ ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసింది బిగ్ స్క్రీన్ మీద ఆ విజువల్స్ కానీ చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదన్న ఆ విధమైన విజువల్స్ ఇచ్చారు ఫస్ట్ హాఫ్ ఎంటర్ అవగానే ఫుల్లీ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్లీ ప్యాక్డ్ కమెడియన్స్తో ఆ ఎంటర్టైన్మెంట్ అని పీక్ లెవెల్లో చెప్పారు ఒక కామెడీ చిత్రాన్ని చూసినట్లు ఒక గొప్ప ఫస్ట్ హాఫ్ ఇచ్చి పడేశాడన్న సెకండ్ హాఫ్ అయితే మీకు ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటా దొరకదన్న ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వెతుక్కున్నా దొరకదన్న వచ్చేది మీకు పూనకాలే గూస్ బంప్స్ ప్రీ క్లైమాక్స్ పోస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అయితే అమేజింగ్ ఫైట్ సీక్వెన్సెస్ అన్న బాహుబలి లాంటి బిగ్గెస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్లో ఉన్నాయన్న ఆ విధమైన క్లైమాక్స్లో నేను ఊహించలేదన్న ట్విస్ట్లు అయితే ఏ ఒక్క ఆడియన్ ఊహించలేదు ట్విస్ట్ ఇచ్చి పడేసాడు మామూలు అన్నీ ఉంటాయన్న మీకు డివోషనల్గా 100% డివోషనల్గా తీసుకెళ్ళిపోతారన్న సినిమా పండగ రోజు వచ్చి సినిమా మొత్తాన్ని ఇండియన్ సినిమాని ఒక పండగ వాతావరణంలోకి తీసుకెళ్ళే గొప్ప డివోషనల్ బ్లాక్ బస్టర్ మూవీని రిషబ్ శెట్టి ఇచ్చాడన్న ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదన్న ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలబోయే గొప్ప భారతీయ చిత్రం అన్న ఇలాంటి సినిమాలు అందరినీ సపోర్ట్ చేయాలి ఇండియన్ బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే సినిమా అవుతుంది అది రివీల్ చేయడం కానీ మీరు ఊహించుకోండి అన్న ఇలాంటి ఈ చాప్టర్ 1 ఈ రేంజ్లో ఉంటే చాప్టర్ 2 అసలు థియేటర్లో మొత్తం పోతారన్న డివోషనల్లోకి వెళ్ళిపోయి మొత్తం పోతారన్న ఆ విధంగా ఉంటుంది ఊహించుకుంటేనే భయంకరంగా ఉందన్న ఆ చాప్టర్ 2 అసలు ఉండలేమన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ అన్న క్లైమాక్స్కి అయితే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ పుణకాలు పక్కా వస్తాయన్న ఆ విధంగా ఉంది సినిమా అన్న కాంతార అయితే మామూలు లేదన్న ఇప్పుడెప్పుడో బాహుబలి చూసాం చావా చూసాం దానికి మించి ఉంది కాంతార అయితే కన్నడ ఇండస్ట్రీ నుండి మళ్ళీ ఒక కేజీఎఫ్ తర్వాత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే వచ్చింది రిషబ్ శెట్టి గారు కొట్టారు ఎన్టీఆర్ అన్న స్నేహం కాదు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కూడా పుచ్చుకున్నాడు అన్నట్టు అందులో యాక్టింగ్ చేసేసాడు చావా చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలంత బాగుంది చాలా బాగుంది
మొత్తానికైతే హీరోయిన్ గారి గురించి చెప్పంటే ఒక రుద్రమ్మదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని చూసిన ఫీలింగ్ కలిగింది. ఆ ఫైట్ సీన్స్ ఏంటి, ఆ గ్లామర్ తోటి ఆ ఫైట్ సీన్స్ ఏంటి, మెంటల్ పిచ్చెక్కిపోయింది అది. మొత్తానికైతే పీరియాడిక్ డ్రామా కింద అందులో ఒకటి మన పురాణాలలో చూపెడతాం మన దేవుళ్ళని, కాంతారా గురించి ఓ అన్నట్టు పిచ్చి పిచ్చిగా ఉంది. షార్ట్స్ అయితే వేరే లెవెల్, ఆ విజువల్స్కి మెంటల్ ఎక్కిపోతుంది. గ్రాఫిక్స్ అయితే నా మామూలు లేదు, పిచ్చెక్కిచ్చేసింది మొత్తానికి. చాప్టర్ 1 బాగుందా, అంతకుముందు వచ్చిన కాంతారా? చాప్టర్ 1 బాగుంది, అంతకుముందు వచ్చిన కాంతారా బొమ్మలాట అయిపోయింది. కానీ ఇది మాత్రం ఒక సినిమా సినిమా విధంగా ఉందన్నమాట. ఇది పురాణాల నేపథ్యంలో ఒక మంచి సినిమా టైప్ ఉందన్నమాట. అది విజువల్ ఎఫెక్ట్స్, బీజిఎం ఇవన్నీ. బీజిఎం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది భయ్య, ఎవరు కొట్టారో కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిచ్చెక్కిపోతుంది మొత్తానికైతే. ఇచ్చి పడేశాడు రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ అయితే వేరే విధంగా ఉంది. ఓంబలి వాళ్ళకి మరొక 1000 కోట్లు ఖాతాలో పడ్డట్టే. ఒకటే చెప్తున్నాను, దీని కన్నడ ఇండస్ట్రీ వాళ్ళకి గుర్తుండిపెట్టి చెప్తున్నాను, సూపర్ హిట్ మూవీ కాంతారా. కన్నడ ఇండస్ట్రీలకు ఒకటే చెప్తున్నాను, మీరు ఇండియాలో ఉన్న ప్రేక్షకుల పాకిస్తానులు, మీరు అర్థమైందా? మేము టాలీవుడ్లో అంటే ఇండియన్స్ టైపు, మీరు కన్నడ ఇండస్ట్రీ ఫ్యాన్స్ అంటే మీరు పాకిస్తాన్ వాళ్ళు టైపు. మా మూవీస్ వస్తేనేమో బాయ్ కట్ చేస్తారా? RRR కానీ, ఓజీ కానీ, హరిహర వీరమలు కానీ, మీ మూవీ వస్తే మీరు నెత్తిని పెట్టుకొని చూడాలా. అంత బాగుందన్న మూవీ, చాలా బాగుంది. మనం అలా మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఎవరు వచ్చినా ఆదుకుంటాం, అంత మంచిగా ఉంది మూవీ. బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందరూ తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంది. రవి నువ్వు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను డ్రెస్సింగ్ స్టార్ రవి. చెప్తున్నాను కదా, ఇప్పుడే చూసాం కాంతారా మూవీ, చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎఫెక్ట్స్ కానీ, అక్కడ ఆ హీరో గారు రిషబ్ శెట్టి గారు అండ్ చాలా అంటే చాలా బాడీ అండ్ పర్సనాలిటీ చాలా అంటే చాలా బాగా చూపించారు. చెప్తున్నాను కదా, అసలు థియేటర్లో కూర్చుంటే అసలు సౌండ్ ఎఫెక్ట్స్కి అవన్నీ కడుపులలో పేగులు కదిలినట్టు అనిపించింది. చెప్తున్నాను కదా, ఇందులో బెస్ట్ అండ్ క్యారెక్టర్స్ అండ్ లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఒకప్పుడు పూర్వం ఎలా ఉండేవాళ్ళు, రాజుల పరిపాలన టైప్ తీశారు. చెప్తున్నాను కదా, ఇందులో క్లారిటీగా ఉంది అండ్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడాలి. చెప్తున్నాను కదా, ఇక్కడ క్లియర్ కట్ మూవీ ఉంది. బెస్ట్. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, కొంచెం ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది కొద్దిగా. సెకండ్ హాఫ్ అయితే మొత్తము ఎఫెక్ట్స్ అండ్ గూస్ బంప్స్ వచ్చేసినాయి మూవీలో. ఉంది రాయి కాదు కాంతారా. కానీ హీరోయిన్ గారు కూడా చాలా అంటే చాలా, ఒకప్పుడు మన అల్లు అర్జున్ చేసేది కదా రుద్రమదేవి మూవీ, ఆ మూవీలో ఉన్నట్టు ప్లాన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. కానీ హీరో గారు మన రిషబ్ గారు పర్సనాలిటీకి చూసి నేను ఫిదా అయిపోయినా. అసలు ఆ ఫైట్స్ అవన్నీ, విలన్ రోల్ కూడా చాలా బాగుంది. అతను ఏంటంటే మిసాల్ లేకుండా ఓన్లీ ఒక డిఫరెంట్, ఒక రాజు టైపు అన్నీ చాలా బాగుంది మూవీ అయితే. సినిమా ఓల్డ్ కాలం టైపు, ఏదో రాజుల పరిపాలన అనేది, ఒకప్పుడు రామనాసురుడు అట్లా రాముడు ఏదో లంకకి వెళ్ళినట్టు ఆ టైపు ఒక ప్లాన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది మూవీ, ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు. కాంతారా 2 అనేది ఒక బెస్ట్, చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికి ఈ మూవీలో దేవుడి సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఆ జంగల్లో జరిగే షాట్స్ అయితే పిచ్చుకుంటుంది. ఆ మూన్ షాట్కి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. చాలా బాగా చూపెట్టారు మొత్తానికి అయితే సినిమాని. రిషబ్ శెట్టి గారు యాక్టింగ్ అయితే పీక్స్, ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే, అంత బాగుంది ఆయన యాక్టింగ్ అయితే. రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు భయ్యా, చాలా చాలా బాగుంది. కానీ ఒక విషయంలో మాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మన కర్ణాటకలో మన పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ దింపేశారు అని చెప్పేసి మాకు చాలా బాధగా ఉంది. కానీ కాంతారా 2 ఏదో బైకాట్ చేస్తామని చెప్పారు. కానీ బైకాట్ మన వాళ్ళు అట్లాంటి క్యారెక్టర్ కాదు మనది. మన తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు మన అందరినీ ఎంకరేజ్ చేస్తాము. మీరు కూడా మా యాక్టర్స్ని కూడా, మా హీరోలను కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ప్లీజ్ అందరు చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ఇలా చేయొద్దు. ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్ రిషబ్ శెట్టి గారు. ఆయన మన టాలీవుడ్ నుండి ఏ యాక్టర్ పైన ఉడిపి శ్రీకృష్ణుడి దర్శనానికి అందరినీ తన ఓన్గా చూసుకుంటారు కాబట్టి ఆయన ఒక్కడి కోసమే కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ కాంతారా మూవీని మేము సక్సెస్ చేస్తున్నాము. తర్వాత నుండి డీ బాస్ కానీ ఇంకెవడొచ్చినా కానీ వాడి మూవీ చూసేదే లేదు, ప్రసక్తే లేదు. ఓన్లీ రిషబ్ శెట్టి గారి కోసమే వెళ్తున్నాము. ట్రైలర్ లాంచ్ కూడా మా ప్రభాస్ అన్న చేశాడు. నేను ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్గా చెప్తున్నాను. అందులో ఒకటి మళ్ళీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మా ఎన్టీఆర్ అన్న వచ్చాడు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అందరూ ఆయన మాట్లాడాడు. ఆయన కన్నడలో మాట్లాడినందుకు తెలుగు మళ్ళీ తర్వాత విజయవాడలో జరిగిన దానికి మాట్లాడాడు. ఆయన యాడ్సప్ అన్న, రిషబ్ శెట్టి అన్న, నీకు మా తెలుగు పట్ల ఇంత నీకు గౌరవం ఉన్నందుకు. ఆయన కన్నడ ఓడే కానీ మేము తెలుగు వాళ్ళగా ఊహించుకుంటాం. అందుకే బాగుంది మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు వచ్చి చూడాలి ఇది. అలాగో మన ఎన్టీఆర్ గారు ప్రమోషన్ చేశారు. ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలు అయితే నాకు ఎన్టీఆర్ గారు చెప్పారని చెప్పి వచ్చాను మూవీ చాలా బాగుంది. అందరికీ హ్యాపీ దసరా. చూడండి, దసరా సందర్భంగా మూవీ చూడండి. కాంతారా 2 బాగుంది. రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే అంటే యాక్టర్ పరంగా న్యాయం చేసిండు సినిమాకి. డైరెక్షన్ యాక్టింగ్ చేసుకుంటూ చేయడం అనేది పెద్ద టాస్కే.
బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించింది అక్కడక్కడ ఫైట్స్ కానీ సమ్ కొంచెం ఇన్బ్యాలెన్సింగ్ ఉండే. అంటే ఆయన తీసుకున్న సబ్జెక్ట్కి స్టఫ్ ఎక్కువ అనిపించింది. ఇంకొంచెం డైరెక్షన్ కొంచెం బెటర్గా చేస్తే బాగుండేది అనిపించింది. కాంతారాకు చాప్టర్ 1 ఇప్పుడు వచ్చిన చాప్టర్ 1 రెండింటికి అది అంటే ఉంది, లింక్ ఉంది. బట్ అక్కడ ఉన్నంత క్లారిటీ కానీ అంత డీసెన్సీ కానీ దీంట్లో కొంచెం తక్కువ అనిపించింది. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది కొంచెం. అంటే ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిన వాళ్ళకు ఆ స్టఫ్ దొరకకపోవచ్చు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఎక్కువ కనబడుతున్నాయా? క్యారెక్టర్స్ అట్లా ఏం లేవు కానీ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువైపోయినాయి. హై వాల్యూస్ వల్ల సినిమా కొంచెం ఇన్బ్యాలెన్సింగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ తోటి కొంచెం బెటర్ పొజిషన్కి వచ్చింది. అంటే సినిమా ఓవరాల్గా ఫ్లాప్ అని ఓకే, అంటే సినిమా మొత్తం ఫ్లాప్ అని చెప్పలేం కానీ కాంతారాకు వచ్చిన హైప్ ఆ ఎక్స్పెక్టేషన్స్ దీనికి అంత రాలేదు. సో దానికంటే కొంచెం తక్కువనే ఇవ్వచ్చు రేటింగ్, అట్లుంది. కాంతారా ఫస్ట్ మనం చూసింది సంస్కృతి గురించి ఇంట్రడక్షన్, దైవం అనేది ఏంటి అనేది ప్రజెంటేషన్. ఈ చాప్టర్ 1 వచ్చేసి మూలాలు గణాలు, ఒక తెగకు జరిగిన అన్యాయాన్ని రిబబ్ శెట్టి గారి డైరెక్షన్, రైటర్ అండ్ హీరో వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. క్లైమాక్స్ అయితే కనుక స్క్రిప్ట్ కొద్దిగా తడబడింది. దైవశక్తి చూపించిన విధానం వేరు, తాంత్రిక శక్తితో దైవశక్తి ఇంకా చూపించడం వేరు. బట్ టోటల్గా హీరోయిన్ని కొద్దిగా నెగిటివ్గా తీసుకెళ్ళిపోయారు. అన్న కాంతారా సినిమా ఎట్లుంది అడిగితే మన నిజంగా చెప్తున్నా, అసలు ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ఆ డైరెక్షన్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ దసరా ముందే వచ్చింది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఈ సినిమా చిన్నప్పటి నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది చూస్తారు సినిమా. ఇది ఒక సినిమా సెన్సేషన్ సినిమా. ఈ సినిమాకి హీరో గారికి మంచిగా అవార్డు వస్తుంది, పక్కా వస్తుంది. ఇంటర్నేషనల్గా వరల్డ్ ప్రపంచంలో రికార్డు కొడుతుంది సినిమా. ఈ కాంతారా 1 కంటే టూ పార్ట్ మాత్రం ఇరుగదీసేసాడు. అంటే ఫస్ట్ పార్ట్ ఎంత బాగుందో సెకండ్ పార్ట్ కూడా అంతా ఎంజాయ్ చేయొచ్చు. అంతా బ్లాక్ బస్టర్ మూవీ. లాస్ట్ హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ చూస్తే మనకు బోరింగ్ ఉండదు. అసలు ఆ ఫైట్స్ కానీ నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒక బాహుబలి కనిపించింది ఆ ఫైట్స్ చూస్తున్న లాస్ట్ సీన్ అంతా బాగా అనిపించింది. మళ్ళీ ఒక రాజమౌళి తీసిన డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పొచ్చు ఆయనకి. అన్న ఇంకో పాటు కూడా నెక్స్ట్ ఉన్నది. అసలు ఆ గ్రాఫిక్స్ మాత్రం చింపేసిండు. ఆ గ్రాఫిక్స్ మాత్రం హీరో కొట్టేసిండు. మ్యూజిక్ కానీ అసలు ఏది చూసినా తక్కువనే. అసలు ఉన్న లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం సినిమా ఒక రేంజ్ ఉంటుంది. హ్యాట్సాప్ చెప్పొచ్చు సినిమాకి మాత్రం. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. దసరాకి ముందుగా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్.